హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఏ రామ్. మనం ఈ పొద్దు మాట్లాడుకోబోతున్నాం టెస్ట్ టీమిండియా అలాగే ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళిద్దరి టెస్టు మ్యాచ్ మాట్లాడుకుందాం. ఇంతకుముందు ఎప్పుడు ఆడారు, అలాగే తర్వాత ఏ ప్లేయర్స్ టీమిండియాలో ఉండబోతున్నారు, టీమిండియా ఏమైనా ప్లేయర్స్ ఏమైనా చేంజ్ చేస్తుందా, ఏంటి, ఏ టీం 11 ఆడబోతుంది, అలాగే ఎన్ని రోజులు మ్యాచ్ అయిపోవచ్చు అనేది, ఏంటి, ఎలా ఉన్నాయి అనేది ఈ ఫుల్ వీడియోలో మనం మాట్లాడుకుందాము. అలాగే ఇది చూసుకుంటే ఈ టెస్ట్ రేపు ఫస్ట్ 9:30కి స్టార్ట్ అవుతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ ఉండేది ఒకటే. ఈ టెస్ట్ మ్యాచ్ తర్వాత మళ్ళీ 2 months వరకు మనకైతే ఏ టెస్ట్ మ్యాచెస్ లేవు. అలాగే ఈ మ్యాచ్ వీళ్ళతో చూస్తే ఇంతకుముందు 2028లో ఒకసారి ఒక టెస్ట్ ఆడినారు టీమిండియా. అప్పుడు ఇండియా జస్ట్ ఆ మ్యాచ్ 2 daysలోనే అయిపోయింది. ఆ మ్యాచ్లో కేఎల్ రాహుల్ 50 runs చేశాడు. అలాగే లంచ్ బ్రేక్ తర్వాత మన శిఖర్ ధవన్ సెంచరీ చేసినాడు. అది చాలా బాగా ఆడినారు వాళ్ళు అప్పుడు. అలాగే చూసుకుంటే మళ్ళీ ఇప్పటికీ ఆ 2028లో ఆడిన టెస్ట్ వాళ్ళతో ఆడిన టీంలో ఇప్పటికీ ఉండేది ఒక ప్లేయర్ మాత్రమే. అది ఎవరంటే మన కేఎల్ రాహుల్ మాత్రమే. అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు టీంలో ఉన్నాడు. మిగతా వాళ్ళు అయితే ఎవరు లేరు ఈ టీంలో. రవీంద్ర జడేజా కూడా తనైతే ఈ టీం స్క్వాడ్లో అయితే తను లేడు. తన నుంచి అవేగా వెళ్తున్నారు అనుకోవాలి. ఎందుకంటే వాషింగ్టన్ సుందరు కానీ ఆ తర్వాత అలాగే కుల్దీప్ యాదవ్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఈ మ్యాచ్లో తనకైతే ఈ సిరీస్లో తనకైతే ఈ టెస్ట్లో ఛాన్స్ లేదు. మేబీ తను సెలెక్టర్స్ వద్దనుకుంటున్నారేమో. ఇంకా తన నుంచి మూవ్ అయ్యి కొత్తగా యూత్ నెక్స్ట్ జనరేషన్కి ట్రై చేస్తున్నారు అనుకుంటాం. అలాగే చూసుకుంటే థర్డ్ ప్లేస్లో ఈ మ్యాచ్ దేవదత్ పడికెలా లేకపోతే మన జీటీ ఓపెనర్ సాయి సుదర్శన వీళ్ళిద్దరి మధ్యన నడుస్తుంది. మన ఇంటర్వ్యూలో చూసే పొద్దు అయితే వీళ్ళిద్దరికీలో ఇప్పుడు ఓపెనింగ్ క్లారిటీ ఇచ్చేశారు. వన్డౌన్ నాడేది సాయి సుదర్శనే అని చెప్పి. అలా కాకుండా అది కూడా చెప్పారు, ఒక ప్లేయర్కి మేము చాలా లాంగ్ రన్నింగ్ టైం ఇవ్వాలి అనుకుంటున్నారు. కానీ దేవదత్ పడికల్ తన ఆడిన మ్యాచెస్ చాలా బాగా ఆడినాడు. చాలా యావరేజ్ బాగుంది. రన్స్ కానీ 100s కానీ తనకున్న 50s కానీ చాలా బాగుంది. కానీ మేబీ తనకైతే ఈ మ్యాచ్ ఛాన్స్ లేదు. ఓన్లీ జస్ట్ ఐపీఎల్ చూసుకుని ఏమన్నా అవకాశాలు ఇస్తారా అంటే ఐపీఎల్లో సాయి సుదర్శన్ అయితే చాలా బాగా ఆడాడని అట్లా ఏమైనా అవకాశాలు ఇస్తారా అంటే దేవదత్ పడికల్ కూడా చాలా బాగా ఆడాడు. తన రంజీ ట్రోఫీస్లో అందరూ కూడా చాలా బాగా ఆడాడు. తను 50s కానీ తను చేసిన 100s కానీ మంచి ఫామ్లో ఉన్నాడు. మేబీ కానీ ఈ మ్యాచ్ అయితే తనకు దొరకలేదు. సాయి సుదర్శన్ జస్ట్ 6 మ్యాచెస్ ఆడాడు. 250s మాత్రం ఉన్నాయి. తన స్ట్రైక్ రేట్ కూడా 27, యావరేజ్ 27 ఉంది తనది. అలాగే ఇంకొక ఇందులో చూసుకుంటే సర్ఫరాజ్ ఖాన్ కూడా అట్లా చూసుకుంటే సర్ఫరాజ్ ఖాన్ కూడా చాలా బాగుంది. 6 మ్యాచెస్లో తనైతే 100 ఉంది. అలాగే 350s కూడా ఉన్నాయి. తన యావరేజ్ 37 ఉంది. మళ్ళీ తనకైతే ఇంకా ఇప్పటికీ తనకి ఛాన్స్ అయితే రాలేదు. అలాగే తన ఒక 100 కొట్టిన రన్స్లో కూడా 150 ఉంది. అది కూడా ఇండియా 100కి ఆల్అవుట్ అయినప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో అప్పుడు తను 150 runs చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చి 150 runs చేశాడు తను. కానీ తను కూడా తను పక్కన పెట్టేశారు. అలాగే చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ మొత్తం 28 అంటే 2 years జస్ట్ 8 yearsగా వాళ్ళు టెస్ట్ మ్యాచెస్ ఆడింది జస్ట్ 12 మాత్రమే ఆడారు. అంతకంటే ఎక్కువ లేవు. జస్ట్ వాళ్ళు ఆడింది 12 మ్యాచెస్ మాత్రమే. అందులో వాళ్ళు గెలిచింది 4 మ్యాచెసే. 7 మ్యాచెస్ ఓడిపోయారు. ఒక మ్యాచ్ అయితే నో రిజల్ట్స్. ఆ గెలిచింది కూడా జింబాబ్వే అయితే 2 మ్యాచ్లు గెలిచారు. బంగ్లాదేశ్తో ఒక మ్యాచ్ గెలిచారు. ఐర్లాండ్తో ఒక మ్యాచ్ గెలిచారు. మిగతా 7 మ్యాచ్లు అయితే ఓడిపోయారు. జస్ట్ గెలిచింది 2. వీళ్ళకు సౌత్ ఆఫ్రికాతో తర్వాత ఇంగ్లాండు, ఆస్ట్రేలియా వీళ్ళతో అయితే మ్యాచ్లు వీళ్ళకి లేవు, వీళ్ళకి పడలేదు. అలాగే ఇప్పుడు వాళ్ళు మేబీ 1.5 yearకి ఒక మ్యాచ్ అట్లా అన్నట్టు అనిపిస్తుంది. అంతే 1.5 yearకి 1.5 మ్యాచెస్ అట్లా 8 yearsకి ఆడింది వాళ్ళు జస్ట్ 12 మ్యాచెస్. అలాగే అంతగా చూసుకుంటే కూడా వాళ్ళ టీంలో కూడా రషీద్ ఖాన్ కానీ మనకు తెలిసిన బిగ్ నేమ్స్ అయితే లేవు. కానీ టెస్ట్ టీంకి ఐపీఎల్ లాగా వచ్చేసి 6 కొట్టేసి వెళ్ళిపోవడం అయితే కాదు. కాబట్టి టెస్ట్ అంటే చాలా ఓపిక ఉండాలి. స్పిన్నర్స్ చాలా బాగా స్పిన్ చేస్తారు. అలాగే ఫాస్ట్ బౌలర్స్, అలాగే మనకు ఫీల్డ్ సెట్స్ కానీ తర్వాత
స్టెమ్స్, తర్వాత ఫోర్త్ స్టెమ్, అలాగే ఫిఫ్త్ స్టెమ్, ఆ బౌలింగ్స్ కానీ బాల్ లిమిట్ చేయడం, డిఫెన్స్ చేయడం, టెస్ట్ చూసానికైతే చాలా బాగుంటుంది. కానీ టెస్ట్ అంత ఎక్కువగా ఎవరు చూడరు, కానీ టెస్ట్ చూసి చాలా బాగుంటుంది టెస్ట్. అలాగే పేర్ల పేషెన్స్ కూడా చాలా టెస్ట్ అవుతుంది. అలాగే ఈ మ్యాచ్ కూడా టెస్ట్కి టికెట్ 500 నుంచి 2500 దాకా ఉంది అంతే. కానీ 1500 టికెట్స్ కూడా బుక్ కాలేదు. కానీ మన ఐపీఎల్లో మన 30,000, 10,000, 25,000 ఎంత పెట్టినా కానీ అమౌంట్ ఆల్మోస్ట్ ఆల్ ఒకటికే ఫుల్ అయిపోతాయి. మేబీ ఇంకా టెస్ట్ ఫ్రీగా పెట్టాలేమో, అప్పుడన్నా ఒకవేళ వస్తారు చూస్తారు, కొంచెం ఎంకరేజ్మెంట్ అంటూ ఉంటుందేమో. అలాగే ఇండియా గురించి మనం మాట్లాడుకుంటే, ఇండియా మన హోమ్ టెస్ట్ సిరీస్ అయితే అంత బాగాలేదు. మన న్యూజిలాండ్తో ఆడినప్పుడు 3 మ్యాచ్లు ఆడితే వాషౌట్ అయిపోయాం. తర్వాత సౌత్ ఆఫ్రికాతో కూడా 2 మ్యాచ్లు అయ్యి 2 మ్యాచ్లు ఓడిపోయాం. హోమ్లో అయితే మనకు అంత లేదు. అలాగే మన మెయిన్ ఇప్పుడు ఏంటంటే, ఈ మ్యాచ్ అయితే బీజీటీకి సంబంధం రాదు, పాయింట్స్లో యాడ్ అవ్వదు. ఈ మ్యాచ్ ఇప్పుడు మనం ఆడే మ్యాచ్ అయితే దాంట్లోకి యాడ్ అవ్వదు, అది మెయిన్. తర్వాత ఈ మ్యాచ్ని అయితే ఈజీగా తీసుకోలేము. ఈ మ్యాచ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మ్యాచ్ మళ్ళీ ఈజీగా తీసుకునేందుకు ఎవరు లేరు కదా, ఈజీగా చేసేద్దాం అని కాదు. ఈ మ్యాచ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తర్వాత మనము ఆడబోయే టెస్ట్ మ్యాచెస్ కూడా ఇంగ్లాండ్తో కానీ సౌత్ ఆఫ్రికాతో ఉన్నాయి, మనకు ఆస్ట్రేలియాతో, ఇంగ్లాండ్తో ఉన్నాయి. ఆ సిరీస్ ఆస్ట్రేలియా ఇండియాకి రాబోతుంది టూర్కి. ఆ సిరీస్ అయితే మనకు చాలా ఇంపార్టెంట్. అలాగే శ్రీలంకతో కూడా 2 టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవి మనకు బీజీటీకి వెళ్ళేదానికి చాలా యూజ్ అవుతాయి. ఆ మ్యాచెస్ మనం ఇప్పుడు నుంచి గెలుస్తూ వెళ్తేనే, మనం ఇప్పటికీ 2 సార్లు ఫైనల్స్ ఆడాం. ఫస్ట్ టైం ఫైనల్స్ ఆడాం, సెకండ్ టైం ఫైనల్స్ ఆడాం, కానీ 3rd టైమ్స్ పోలేకపోయాం మనము, న్యూజిలాండ్ సిరీస్ వాషౌట్ అయిపోవడం వల్ల. ఈసారి కూడా పోయినసారి మనం మిస్ అయ్యాం 3rd టైం. ఈసారి మనం కూడా వెళ్ళాలి, ఈసారి ఫైనల్ ఆడాలని అనుకుంటారు. అందులో మెయిన్ ఇంపార్టెంట్, తర్వాత వచ్చే మ్యాచెస్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఈ మ్యాచ్ అయితే అంత ఈజీగా అయితే తీసుకునేది లేదు, ఇంపార్టెంట్. అలాగే ఇంకొక విధంగా చూసుకుంటే కూడా మన ఇప్పుడు టీం కూడా చూసుకుంటే, జీటీ ప్లేయర్స్ బెంగళూరు జీటీ మ్యాచ్ చూసినప్పుడు జీటీ సాయి సుదర్శన్ బాగానే ఆడాడు. వీళ్ళ 8 నెంబర్స్ టెస్ట్ టీంలో ఉన్నారు. జీటీ నుంచి 8 నెంబర్స్ ఉన్నారు. అది కూడా మనకు చూసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్. ఎలా ఆడతారు ఏంటి అనేది కూడా చూసుకోవాలి మనము. 8 నెంబర్స్ అయితే జీటీ నుంచి టెస్ట్ టీంలో ఉన్నారు. అలాగే ఓపెనర్స్గా అయితే కేఎల్ రాహుల్, తర్వాత మన యశస్వి జైస్వాల్, వీళ్ళిద్దరే వస్తారు. ఇంకా తర్వాత చూసుకుంటే తర్వాత ఆడేది సాయి సుదర్శన్, దాని తర్వాత గిల్లు, రిషబ్ పంత్, తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, జురైల్. వీళ్ళిద్దరి మధ్యలో నాకు తెలిసి ఎవరికైనా ఒకరికే అవకాశం ఉంటుంది. మేబీ నాకు తెలిసి నేనైతే జురైల్కే రాదు, నితీష్ కుమార్ రెడ్డి ఆడతాడు అనుకుంటాను. ఎందుకంటే తన బ్యాటింగ్ ఉంటుంది, కొంచెం బౌలింగ్ కూడా వస్తుంది. ఎందుకంటే వికెట్ కీపర్లు ఆల్రెడీ 2 ఉన్నారు. పంత్ వికెట్ కీపింగ్ చేస్తాడు, కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేస్తాడు. కాబట్టి నాకు తెలిసి తనైతే తీసుకునేదానికి ఉండదు. తర్వాత వాషింగ్టన్ సుందర్, అలాగే కేదార్ జాదవ్, కుల్దీప్ యాదవ్, తర్వాత మహమ్మద్ సిరాజ్కి కొంచెం రెస్ట్ ఇచ్చింటే బాగుండు అనిపించింది. తను చాలా మ్యాచెస్ ఆడుతూనే ఉన్నాడు, T20s, వన్డేస్ అన్ని మ్యాచెస్ ఆడుతున్నాడు కదా, రెస్ట్ ఇచ్చింటే బాగుండు కొంచెం అనిపించింది. ప్రదీప్ కృష్ణ, అలాగే ఈ మ్యాచ్ హర్ష్ దూపే మంచి బౌలింగ్, తనైతే ఈ మ్యాచ్ డెబ్యూట్ చేసేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఈ మ్యాచ్లో తనైతే డెబ్యూట్ చేస్తాడు. అలాగే ఇంకొక బౌలర్ని చూస్తారా, లేకపోతే తనే ఆడతాడా, లేకపోతే ఇతనికి రెస్ట్ ఇస్తారా, ఇచ్చింటే బాగుండు, కానీ అయితే ఇవ్వలేదు. అలాగే ఆకిబ్ నబీ ఈ టీంలో లేకపోవడం అయితే చాలా కొంచెం బాధగానే ఉంటుంది. ఎందుకంటే తన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశాడు. తను ఆడిన బ్యాక్ 2 సీజన్స్ తనైతే వికెట్స్ కూడా 100+ వికెట్స్ చేశాడు. కానీ తనకైతే ఛాన్స్ రాలేదు. నెట్ బౌలర్గా పిలిచారు, కానీ తను టీంలో ఉంటే చాలా బాగుండు అనిపిస్తుంది. కానీ మేబీ తనకైతే రాలేదు. అలాగే రిషబ్ పంత్ ఏంటంటే, ఇప్పుడు మనకు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ కాదు, రిషబ్ పంత్ ఇప్పుడు కేఎల్ రాహుల్ మన వైస్ కెప్టెన్. అది పంత్కి పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే తన టెస్ట్ తను చాలా బాగా ఆడతాడు, చాలా ఇంపార్టెంట్ తన టెస్ట్లో. అలాగే ఇండియాలో బెస్ట్ అనే లేకపోయినా కానీ తనైతే చూసుకున్నా కానీ మంచి స్కోర్ చేస్తాడు, మంచి మనకు యాక్యురసీ అనేది చూపిస్తాడు టెస్ట్లో. అదైతే మనకు చాలా బాగుంటుంది.
అలాగే దీన్ని మరీ అంత ఈజీగా తీసుకోకుండా అటుపక్క ప్లేయర్లు కూడా పెద్ద ఇంటర్నేషనల్ ప్లేయర్లు అనేటి వాళ్ళు లేరు. కానీ టెస్ట్ ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. మేబీ నాకు తెలిసి ఈ టెస్ట్ 2 లేదా 3 డేస్లో అయిపోతుందేమో. ఇంతకుముందు మనం ఆడిన టెస్ట్ 2 డేస్లోనే అయిపోయింది. ఇంతకుముందు 2028లో వాళ్ళతో ఆడినప్పుడు. ఇది కూడా నాకు తెలిసి మేబీ 2 లేదా 3 డేస్లో అయిపోతుంది అనుకుంటున్నాను. అలాగే మెయిన్ ఏంటంటే ఈ మ్యాచ్ ఎలాగైనా 2-3 డేస్లో అయిపోయేస్తారు. బికాస్ ఇండియానే గెలుస్తుంది అనుకుంటారు అందరూ. కానీ మేబీ చూద్దాం టెస్ట్ ఎలా ఉంటుందంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే చూద్దాం ఎవరు గెలుస్తారో. అలాగే మీరు కానీ మన వీడియోని ఇంతవరకు చూస్తుంటే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఓకేనా. వీడియోని చూస్తున్నారు కానీ లైక్స్ కానీ తర్వాత ఫాలో అవ్వడం లేదు, కొంచెం అవ్వండి. ఇంతవరకు మన వీడియోని చూస్తున్నట్టే థ్యాంక్ యూ సో మచ్.